నోట్లోకి వస్తాయా రావా? రైట్. యాక్టివిటీ చూడండి. చూడండి అమ్మా, సైలెన్స్. ఫస్ట్ మనము ఎదులో ఉన్న వాటర్ను పైప్ అన్నట్టు పైపులో ఏమున్నది? ఎయిర్ ఉన్నది. పైపులో ఏమున్నదమ్మా? జగ్గులో ఏమున్నది? ఓకే, పీల్చకుండా జగ్గును పైకి రైజ్ చేసి ఈ బకెట్ పైప్ పెడితే వాటర్ రావు. ఎందుకో జగ్గులో అదే పైప్లో ఎయిర్ ఉన్నది. సో నువ్వు ఇట్లా పీల్చుకున్నావు అనుకో, పైప్లో ఉన్న ఎయిర్ అంతా మన రోడ్లోకి వచ్చేస్తుంది. ఆ పైప్ మొత్తము ఏం నింటుంది? వాటర్ నిండుతుంది. అవునా కదా? వాటర్ నిండగానే ఇట్లా క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఏంటి? పైప్ లోపల ఏమున్నది? వాటర్ ఉన్నది. జగ్గు లోపల ఏమున్నది? వాటర్ ఉన్నది. జగ్గు వాటర్ పైన ఏమున్నది? ఎయిర్ ఉంటుంది. జగ్గు లోపల వాటర్ పైన ఎయిర్ ఉంటుంది. సో జగ్గు లోపల వాటర్ పైన ఎయిర్ ఏం చేస్తుంది? ఈ వాటర్ నెట్టుకుంటే ఏమైంది? జగ్గులో నుంచి పైపులోకి వస్తుంది, పైపులో నుంచి బకెట్లోకి వస్తుంది. ఓకే, సో హైట్ నుంచి వచ్చింది. ఇంకొకటి ఇప్పుడు మనం కూడా ఏం చేసాం? మనము పీల్చాలి కదా, పీల్చి అది కిందికి ఉన్నది పైకి పోతుంది. తిప్పుకుంటా పోతే ఏమవుతుంది? పైకి వస్తుంది. తిప్పకపోతే రావు. తిప్పుతుంటే ఎందుకు బయటకు వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, రైట్. మీకు తెలుసు సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. చూడండి, మన సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా తిరగట్లేదా? సో సన్కు ఎర్త్కు మధ్యలో ఏమున్నది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందా లేదా? సో if there is a gravitational force of attraction, the earth has to fall on a sun and it has to collapse on a. ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఇది. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే ఎర్త్ అనేది సన్ మీద పడాలా పడకూడదా? ఉంటుందా? పడుతున్నదా? ఎర్త్ పై సన్ మీద పడ్డదా? మీ తాతలు ముత్తాతల నుంచి కూడా అట్నే ఉన్నది. ఓకే, తర్వాత మీ మనవరాళ్ళకు కూడా అట్లనే ఉంటుంది ఎర్త్. ఓకే, రైట్. చూడండి, ఎర్త్ అక్కడే ఉంటుంది, కానీ మనం ఏం చదువుకున్నాము? సన్ లాగుతుందని చదువుకోలేదా? సన్ లాగుతా. ఓకే, రైట్. సన్ను సెంటర్కి వెళ్ళి లాగుతుండు, దాన్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. ఇంకొక విషయము,
ఏదైతే వస్తువు తిరుగుతుందో తిరిగే వస్తువుకు ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది క్రియేట్ అయ్యి దూరం పోవాలని చూస్తుంది అన్నట్టు. ఏ వస్తువు తిరిగేటప్పుడు అది జంపు కావాలని చూస్తుంది. సో ఎర్త్ తిరిగేటప్పుడు ఎర్త్ జంపు కావాలని చూస్తుంటుంది, సన్ను లాగాలని చూస్తుంది. అటు జంపు కాలేదు, ఇటు లాగబడదు, ఎప్పుడు అదే ప్లేస్లో ఉంటుంది. చూడండి, తిరిగే వస్తువు ఎప్పుడు దూరం తడుతుంది. ఇప్పుడు పెద్ద గ్రైండర్లో మీరు ఏమన్నా ఆలుగడ్డలు కానీ ఏమన్నా వేయండి అమ్మా, మధ్యలో ఉంటాయి. దాని గ్రైండర్ స్టార్ట్ చేయండి, చేయగానే మీద 5 ఆలుగడ్డలన్నీ ఇట్లా చుట్టూ తిరిగి దూరం పోతే ఇట్లా. సో తిరిగే వస్తువు ఎప్పుడు దూరంగా పోతుంది. మళ్ళీ మెరీగో రౌండ్ ఉంటుంది, సర్కస్లో పోయేటప్పుడు ఒక పోల్ ఉంటుంది, పోల్కు అన్ని చైర్స్ ఇట్లా వేలాడి తీసుంటాయి. ఆ చైర్లు కానీ గుర్రం ఉంటాయి కదా, వాటి మీద కూర్చోండి కానీ ఆయన బటన్ ఆన్ చేయగానే తిరుగుతుండగా తిరగగానే ఏమవుతారు, మీరు దూరం పోతారు. ఓకే, మళ్ళీ స్లోగా తగ్గిస్తాడు, అప్పుడు దగ్గరికి వస్తారు. ఒకటేసారి సడన్గా తగ్గించాడు అనుకో వచ్చి గుర్తుకుంటారు. అంటే తిరిగే వస్తువు ఎప్పుడు దూరం పోవాలని చూస్తుంది. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ డబ్బాలో వాటర్ ఉన్నది కదమ్మా, డబ్బాలో వాటర్ ఉన్నది కదా, ఇప్పుడు కింద ఉన్నప్పుడు గ్రావిటేషన్ ఇది అడ్డు ఉన్నది కాబట్టి ఏం లేదు. ఇప్పుడు తిరుగుతున్నప్పుడు ఏమైంది, ఇంత ఉన్న వాటరు ఎగిరిపోవాలని చూస్తుంటుంది అన్నట్టు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నప్పుడు వాటర్ ఇట్లా పోవాలని చూస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు వాటర్ ఇలా పోవాలని చూస్తుంది. ఇక్కడ రివర్స్ ఉన్నప్పుడు వాటర్ ఇలా పైకి పోవాలని చూస్తుంటుంది అన్నట్టు. ఇక్కడ ఉన్నప్పుడు వాటర్ ఇలా పోవాలని చూస్తుంది, అందుకోసం వాటర్ కిందికి పడదు. ఆపేసాం అనుకో మనము ఏమైతే వాటరు కిందికి పడుతుంది. తిరుగుతున్నంతసేపు వాటర్ కింద పడదు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు అన్నట్టు. సో ఇక్కడ కూడా ఇక్కడ పైపు లోపల వాటర్ గ్లాసులో మనము జగ్గులో పైప్ పెట్టి తిప్పుతున్నప్పుడు కూడా వాటర్ బయటకు వచ్చింది కదా, ఆ పైపు తిరుగుతున్నప్పుడు ఎంతసేపు ఏమిటి అందులో ఉన్న వాటర్ బయటకు ఎగిరిపోవాలని చూస్తుంది కాబట్టి వాటర్ అంతా బయటికి వచ్చేసింది అన్నట్టు. అర్థమైంది కదా, రైట్.